వసుంధరెడ్డి గారు రైట్. సో మొదటిగా ముందుగా ఉన్న ఉత్సాహం కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తాం. అంటే ఇప్పుడు థర్డ్ రౌండ్లో మనం ఉన్నాము. ఇంకా చాలా అంటే మనం 20 రౌండ్స్ ఉన్నాయి, ఇంకా 17 రౌండ్స్ ఉన్నాయి. సో ఎనీ థింగ్ ఈజ్ పాసిబుల్. మాకు ఆ పూర్తి విశ్వాసం ఉంది. ఏంటంటే బీజేపీ వాళ్ళు అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తారనడానికి ఒక నిదర్శనం ఇప్పుడు ఇండిపెండెంట్లను తర్వాత కులాల వైజ్గా వాళ్ళు ఏ విధంగా ప్రభావితం చేసిందన్నది ఇంకా మనం ముందు ముందు చర్చలో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మాకు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తే అక్టోబర్ 5th రోజు అక్కడ ఎలక్షన్ జరిగింది హర్యానాలో. ఆ రోజు మన మోడీ గారు ఎంత క్లవర్ పొలిటీషియన్ అంటే ఎక్కడన్నా ఆయనకు పాజిటివ్గా ఉందంటే పోయి అక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడము, ముందరగా ఎక్కువ కనిపించడం, అందరికంటే ముందు కనిపించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో హర్యానాలో ఎలక్షన్ అయిన డే రోజే మహారాష్ట్రకు వచ్చేసి మహారాష్ట్ర ప్రచారంలో ఏం మాట్లాడారో మీకు అందరికీ కూడా తెలుసు. అక్కడ హర్యానాలో జరిగిన ప్రచారంలో ఎక్కడ కూడా రైతుల గురించి ఒక్క కామెంట్ చేయలేదు, రైతు రుణమాఫీ గురించి కూడా తెలంగాణ విషయం కూడా అక్కడ ప్రస్తావించలేదు. కానీ మహారాష్ట్రకు వచ్చేసి మహారాష్ట్రలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్లు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అసలు రుణమాఫీ చేయలేదని చెప్పేసి అక్కడ మోడీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి అక్కడ ప్రచారంలో అబద్ధం మాట్లాడిన విషయం మనం అందరూ కూడా గమనిస్తాం. మేము నెక్స్ట్ డేనే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణలో మేము చేసిన రుణమాఫీ విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. మేము 27 రోజులల్లా 18,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపు 22,22,067 మందికి రుణమాఫీ చేసిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మేము అంటే విత్ ఫిగర్స్తో చెప్పిన విషయాన్ని కూడా మనం అందరం కూడా గమనిస్తాం. అంటే వాళ్ళు బీజేపీలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్న విధానాన్ని బట్టి చూస్తే అధికారం కోసం ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఈరోజు హర్యానా విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇప్పుడు మేధావులందరూ ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ ఫామ్ చేసే అవకాశం ఉంది, కాంగ్రెస్కి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని. కానీ ఇక్కడ ట్రెండ్ చూస్తూ ఉంటే వేరే కనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భం అంటే ఎగ్జిట్ పోల్స్ తారుమారని మనము ఎగ్జిట్ పోల్స్లలో కొన్ని అటు ఇటు ఉంటాయి. కానీ హర్యానా విషయంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని సంస్థలు కూడా 99% అక్యురేట్గా 100% కాంగ్రెస్ ఫామ్ చేస్తుందనే విషయాలు మనం గమనించినాం. సో కాబట్టి ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఉన్నాము. రిజల్ట్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాయి. ఒకసారి 36, ఒకసారి 38, ఒకసారి 48 బీజేపీ అట్లా చూపిస్తూ ఉన్నది, 46కి వస్తూ ఉన్నాయి. మాకు పూర్తిగా నమ్మకం ఉంది ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, తీర్పు ఇస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉన్నాం అన్నది మాకున్న రైట్. సో మధుసూదన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ అది. ఎస్ కిషోర్ గారు, యా మీరు చెప్పినట్టుగానే వెళ్తూ ఉందా? సో డూ యూ థింక్ యా ఐ కెన్ సీ దట్ స్మైల్. మీరు ఇంతకుముందు 3 విషయాలండి. సడన్ గా కరప్షన్ ఎత్తారు ఎవరో, రెండో టర్మ్లో కరప్షన్ అంటే మొదటి టర్మ్లోనే కూడా ఉండాలి బీజేపీలో అని చెప్పి. ఈ ఎన్నికల్లో ఒక స్లోగన్ తీసుకున్నారు, ఏది ముగ్గురి వల్ల ఇదంతా అని, కిసాన్, జవాన్, పైల్వాన్ అనుకుంటారు. మరి పాపం కాంగ్రెస్ వారు ఇతర ఆపోజిషన్ పార్టీ వారు అసలు కరప్షన్ అంత పెద్ద ఇష్యూ అయితే దాన్నే మర్చిపోయారా? కాదు కదా, ఎమోషనల్ ఇష్యూస్ 3 తీసుకున్నారండి. అదేంటి, ఆ కిసాన్లది ఇది ధర్నా ఏదైతే నడిచిందో దాని మీద ఒకటి, ఆ 3 చట్టాల మీద. దాని తర్వాత రెండోది ఏంటి, ఈ వినేష్ ఫోగట్ గారి విషయము. మూడో విషయమేమో అది అగ్నివీర్ల విషయం అని తీసుకున్నారు. అంతేగాని అసలు కరప్షన్ అనేది పెద్ద ఇష్యూయే ఆపోజిషన్ చేయకుండా ఈ రోజు వచ్చి సడన్గా మెన్షన్ చేస్తున్నారని ఆశ్చర్యమైంది నాకు. ఓకే, ఎనీవే. ఈ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు వినేష్ ఫోగట్ గారు ఉన్నారు. ఇప్పుడు 3 విషయాలు నేను చెప్పానండి. ఈ మూడింటిని మేమనడం అయితే ఆర్టిఫిషియల్గా రేజ్ చేశారు చాలా వరకు. అంటే ఉన్నాయి కొన్ని, ఏది కోర్ ఆఫ్ ఇట్ కొంత వ్యతిరేకత ఉండుండొచ్చు కాక. 3 చట్టాలు అనగానే వ్యవసాయ చట్టాలు అందరూ యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. కానీ తెలంగాణలో కూడా రైతులు ఉన్నారు. తెలంగాణలో కూడా మోడీ గారికి 8 సీట్లు ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో, సగం ఇచ్చారు దాదాపు. ఆ ఎంఐఎం ఒకటి పక్కకు తీస్తే కాంగ్రెస్ కి సగం, మాకు సగం ఇచ్చారు. రైతులు లేరు, మధ్యప్రదేశ్ లో లేరు, ఛత్తీస్గఢ్ లో లేరు, ఓన్లీ హర్యానాలో, పంజాబ్ లోనే ఉన్నారని చెప్పి ఎవరు అనలేరు కదా. సో అది కూడా ఒక లెవెల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఓపెన్ గా వచ్చి బీజేపీ కోట్ చేసిన విషయాలు మనం చూస్తాం. అక్కడ జేజేపీ అట్లా లేదు, వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్ గా వచ్చి బీజేపీ కోట్ చేసిన విషయాలు మా దగ్గర ఉన్నాయి, పూర్తి సాక్ష్యాలతో సహా కూడా రైలింగ్ లో ఉన్నారు. ఏమో గెలవచ్చు కాక, నేను కాదనట్లేదు. కానీ ఇదేదో ఒక అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది, బీజేపీ వారు పూర్తిగా అన్యాయం చేసి ఒక విధమైన ఒక వేవ్ ఉండాలి కదండి వారి విషయంలోనైనా. అట్లీస్ట్ నిన్న అనేది ఏంటంటే ఇవన్నీ ఫేక్ నరేటివ్స్ విపరీతంగా
పెరిగాయి అన్న విషయము, అంటే విపరీతంగా తయారు చేశారన్న విషయం మనం కంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ప్రజలు వాళ్ళ వైపు ఉండకపోతే కంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అదే కంక్లూజన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేటట్లుగా ఉంది అని అనిపించింది. అయితే ఇంకొంచెము మనం ఈ ట్రెండ్స్ చూస్తూనే ఉన్నాము, గత అర్ధగంటగా చూస్తున్నాం అసలు బీజేపీ రేజ్లో ఉండడం. ఇంకొంచెం ఎక్కువసేపటి నుంచే చూస్తున్నాం, దాదాపు 1 అవర్ నుంచి. అయితే ఇంకా ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది ఎవరు ఎత్తలేదేంటా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఇప్పుడు సడన్ గా ఇక కాస్త అట్లాంటివే కాంగ్రెస్ నాయకులు ఎత్తుకున్నారు ఎజెండా. వీరు ఎంత కుతంత్రాలు అయినా చేస్తారు, అదైనా చేస్తారు, ఇదైనా చేస్తారు అని మొదలు పెట్టారు. అప్పుడు అనుకున్నాను ఇది 3rd రౌండ్ అయినా కాస్త ట్రెండ్ నిజంగానే ఇదే బలపడి బీజేపీ గెలుస్తుంది అన్నదానికి ఇదే శుభ సూచకమని అనుకున్నానండి.